Okay, dear students, now I am going to explain second problem in exercise 7.2. Find the coordinates of the points of trisection of the line segment joining 4 minus 1 and minus 2 minus 3. Okay, అంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. తెలుగులో ట్రైసెక్షన్ అంటే త్రిక బిందువులు అని అంటాం. త్రిక బిందువులు వీ హ్యావ్ టు ఫైండ్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే త్రిక బిందువులు మనం కనుగొనాలన్నమాట. ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4 minus 1 అండ్ minus 2 minus 3 అంటే 4 minus 1 మరియు -2 -3 ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండం యొక్క త్రిక బిందువులను మనం కనుగొనాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి ఇచ్చిన రెండు పాయింట్స్ని ఒకటి ఏ ఒకటి బిగా తీసుకున్నట్లయితే ఇది 4, -1, ఇది -2, -3. ఓకే, ఇది లైన్ సెగ్మెంట్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద లైన్ సెగ్మెంట్. మనం ఏం చేయాలి, ఇక్కడ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కట్టాలి. అంటే దీన్ని ఈక్వల్ పార్ట్స్లో 3 ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ దీన్ని పి తీసుకుంటే దీన్ని క్యూ అని అనుకుంటే ఈ మూడు కూడా ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ అవుతుంది. సో ఈ పిక్యూ రెండు కూడా ఏమవుతాయంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏబి. ఓకే, ఈ పిక్యూ రెండు కూడా త్రిక బిందువులు అవుతాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ గివెన్ పాయింట్స్ A is equal to 4, -1 and B is equal to -2, -3. Okay na? And next let P and Q be the points of trisection of AB. Okay, so then AP is equal to PQ is equal to QB. So okay, and next what about P? P గురించి మనం తీసుకున్నట్లయితే ఈ మూడు ఈక్వల్ పార్ట్స్ అయినాయి అనుకోండి, అంతే కదా. మూడు ఈక్వల్ పార్ట్స్ అంటే ఇది ఒకటి 1 అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి పి ఏబిని ఇంటర్సెక్ట్ చేసే రేషియో ఏమవుతుందంటే ఇది సపోజ్ ఇది 1 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అవుతుంది అనమాట. అలాగే క్యూ ఏమవుతుంది, ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అయితే ఇది కాస్త 1 అవుతుంది. అంటే పి డివైడ్స్ ఏబి. ఓకే, పి divides AB internally in the ratio 1:2. In the same way, Q divides AB internally in the ratio, so Q you 2 parts ఇది ఒక 1 part తీసుకున్నట్లయితే అది 2:1 అవుతుంది. ఓకే, సో now we have to find P and Q. So ఈ P is equal to, what is the formula, section formula? Okay, so m1 x2 plus m2 x1 by m1 plus m2 comma m1 y2 plus m2 y1 by
m1 plus m2. Okay, so in this AB, this is the x1, this is the x1, this is the y1. In B, this is the x2 y2. ఒకదాన్ని x1 y1 అనుకుంటాం, ఒకదాన్ని x2 y2 అనుకుంటాం. సో ఈ P తీసుకునేటప్పుడు P యొక్క రేషియో ఏమవుతుంది? ఇది m1 అవుతుంది, ఇది m2 అవుతుంది. అలాగే Q ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది m1 అవుతుంది, ఇది m2 అవుతుంది. ఓకే, ఇప్పుడు Pని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఆ Pకి సంబంధించి m1 వాల్యూ ఎంత అండి? m1. సో m1 ఈజ్ 4. ఓకే, అండ్ x2 ఈజ్ -2. సో మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఇక్కడైనా ఈ విధంగానైనా వేసుకోవచ్చు. ఓకే, సో లేదంటే ఈ విధంగా మనకి కన్ఫ్యూజ్ లేకుండా దీన్ని x1 అనుకుందాం, దీన్ని y1 అనుకుందాం, దీన్ని x2, దీన్ని y2. ఓకే, ప్లస్ m2 ఈజ్ 2. సారీ, m1 ఈజ్ 1. m1 is 1 and x2 is 4. So sorry. Okay, m1 is 1, x2 is -2. x2 value is -2. Okay, so this is x1 plus m2 is 2, x1 4 by m1 plus m2, 1 plus 2. And next m1 1, y2 -3, substitute all those values, m2 2, y1 -1. Okay now, -1 whole by m1 plus m2, 1 plus 2. So next, that equal to 1 into -2 plus 2 4s are 6 by 3, comma 1 into -3, we plus or minus 2 1s are 2 by 3, and that equal to, okay, that equal to -2 plus 6, 4. Okay, 4 by 3, comma -2 -5 అవుతుంది, -5 by 3. So this is the సారీ, ఇక్కడ 4 2s are 8 కదమ్మా, 8. సో 8 minus 2 ఎంత? 6 అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 2, -5 by 3. So this is the P point. Okay, and now what about Q? Q is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2, comma mali again m1 y2 plus m2 y1 by m1 plus m2. Okay, now substitute those values. m1, so you take this Q ratio తీసుకోవాలి మనం ఇక్కడ. m1 ఎంత? 2. సో x2 ఎంత అండి? -2 ప్లస్ m2 ఎంత? 1. నెక్స్ట్ x1 ఏంటండి? 4. ఓకేనా, హోల్ బై m1 ప్లస్ m2, 2 ప్లస్ 1, అగైన్ m1 2, y2 -3 plus m2 means 1, y1 ఎంత? -1, whole by 2 plus 1. Okay, now do the simplification. 2 into -2 -4 plus 1 into 4 by 3. 2 into -3 -6 plus or minus 1 1s are 1 whole by 3. That equal to -4 plus 4 0 అవుతుంది, 0 by 3, comma -6 -7 by 3 అవుతుంది. So 0 by 3 is equal to 0, comma -7 by 3. This is the coordinates of Q. So therefore
the coordinates of the points of trisection is equal to P 2 minus 5 by 3 and Q 0 minus 5 by 3. Okay now, therefore the trisection points P is equal to 2 comma minus 5 by 3 and Q is equal to 0 comma minus 7 by 3. సో ఈ విధంగా మనం ఈ త్రిక బిందువులను కనుగొంటాం అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.